ఒకప్పుడు ఏంటంటే చాలా మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు మా భద్రం కొడుకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది రీజనల్‌గా. దానికి అప్పుడు చైర్మన్ ఎవరంటే అదూరి గోపాలకృష్ణన్ గారు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది వస్తాయి. అట్లా కాకుండా మన తెలుగులో ఒక పిచ్చి సినిమా తీసినాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అనుకోండి, ఆయన పిచ్చి సినిమాలకే ఇస్తాడు. లేదంటే ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఇస్తాడు. అవార్డ్స్‌కి పంపుతాము, పనోరమాకి పంపుతాము, డబ్బులు ఖర్చు పెడతాము. ఎవరు ఉన్నారు దానిలో అని కూడా చూడం. మేము ఒక్కసారి కూడా విజిట్ చేయము ఎవరినైనా. అది వస్తే అది రావాల్సిందే. మనం చేయాల్సిన కష్టం చేసాం. మనం వాళ్ళ చుట్టూ తిరగటం ఏంటి మళ్ళా? తిరిగే సమస్యే లేదు. వస్తే మంచిది. రావడం అంటే ఎక్కడంటే అక్కడ అవార్డు జ్యూరీ ఎవరున్నారు దాన్ని బట్టి వస్తాయి అవార్డ్స్. మా సినిమాకైతే 10 అవార్డులు రావాలి, రావు. ఇది ఉంది కదా గద్దర్ అవార్డ్స్కి సబ్మిట్ చేసాం, దానికి ఒక్కటి కూడా రాలా. నేను అనుకున్నాను కనీసం డైలాగ్స్కి వస్తాయేమో అనుకున్నా. అంటే ఆ అవార్డు కమిటీలో ఉన్నటువంటి జ్యూరీకి ఒక డైలాగ్ వినడం కూడా చేత కాదు, అర్థం చేసుకోవడం కూడా చేత కాదు. అసలు చూసారని నమ్ముతున్నారు. అది వేరే విషయం. చూడని సందర్భం కూడా ఉంది నా సినిమా ఒకటి. ఎట్లా వెళ్ళిందో అట్లాగే వచ్చింది, అసలు ఓపెన్ చేయకుండా. అది కూడా తెలుసు నాకు. అయితే మొన్న గద్దర్ అవార్డు జ్యూరీలో మాత్రం నాకు చాలా కష్టం అనిపించింది. అంటే ఒక దీనిలో ఉన్నటువంటి డైలాగ్స్ ఎంత అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయండి. ఒకటి కాదు, ప్రతి సీన్లోనూ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. అది సందర్భానుసారంగా ఉన్నాయి. సొసైటీకి అవసరమైన డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఆ డైలాగ్ ఒక్కటి కూడా వాళ్ళకి ఎవరికి అర్థం కాల. అలాంటి వాళ్ళంతా జ్యూరీలో కూర్చున్నారు అక్కడ. నాకెట్లా వస్తుంది? ఒక్క అవార్డు కూడా రాలా.